హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు A9 ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చూపిస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి. న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అనమాట. 100% క్లియర్ టైటిల్తో అయితే ఉంటుంది. అలాగే మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్కి వెళ్ళబోయే ముందు మీరు ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మంచి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని అన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము ఏం ప్రాపర్టీ పోస్ట్ చేసినా సరే మీరు చూడొచ్చు అనమాట. ఇక ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది G+2 హౌస్ అనమాట. ఇది క్లియర్ టైటిల్తో అయితే ఉంటుంది. బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అండి ఇది. ఇక హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే 150 గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది. ఫేజింగ్లో మీకు 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. 100% క్లియర్ టైటిల్, మీకు న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్. అలాగే G+2 మున్సిపల్ పర్మిషన్ కూడా అవైలబుల్ ఉంది. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ సిటీలోని ఉప్పల్కి దగ్గరలోని బోడుప్పల్ అనే ఏరియాలో అయితే ఉంటుందండి. ఉప్పల్ మెట్రో స్టేషన్కి మీకు 20 మినిట్స్ డ్రైవ్లో అయితే మనం ఈ హౌస్ నుంచి రీచ్ అయిపోవచ్చు అనమాట. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే 150 గజాలు ఈస్ట్ ఫేజ్ హౌస్. డైమెన్షన్ విషయానికి వస్తే 27/50 అండి. స్లాబ్ ఏరియా వచ్చేసరికి 2600 SFT. ప్రైస్ వచ్చేసరికి 1,75,00,000గా కోట్ చేయడం జరుగుతుంది. లిటిల్ బిట్ నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియేషన్ అనేది మీరు ఇల్లు చూసిన తర్వాత మాట్లాడుకోవచ్చు. అలాగే ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ మీకు కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫ్రీగా షేర్ చేసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి. 2 BHK పోర్షన్ ఇది. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్తో పాటు మనకి పూజా రూమ్ అయితే ఉంటుంది. పూజా రూమ్ సపరేట్ డోర్తో అయితే ఉంది. క్లియర్గా చూసుకోవచ్చు మీరు. టైల్స్ అయితే యూజ్ చేశారు. వెంటిలేషన్ కోసం విండో అయితే ఇవ్వడం జరిగింది. దీని పక్కన మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్ చూసుకోవచ్చు. కిచెన్ నుంచి బ్యాక్ సైడ్ వాష్ ఏరియా కూడా వెళ్ళిపోవచ్చు అండి. అవుట్ సైడ్ మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా అయితే ఉంటుంది. కిచెన్ నుంచి బ్యాక్ సైడ్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి పని మనిషి కూడా డైరెక్ట్ ఈ డోర్ నుంచి లోపలికి వచ్చి పని చూసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు. అలా సపరేట్ అయితే ఇవ్వడం జరిగింది. కొత్తగా కట్టిన ఇల్లు అండి. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది మీరు దగ్గరికి వెళ్ళి చూసుకొని చెక్ చేసుకొని మీరు మాట్లాడుకోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్. ఓనర్కి చాలా అర్జెంట్ అమౌంట్ అవసరం ఉండి ఈ హౌస్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. మంచి ఇల్లు అండి. G+2 హౌస్ అనమాట. ఇది ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ ఇది. మన ఛానల్లో హౌసెస్ అలాగే ప్రాపర్టీస్ అనేవి ప్లేలిస్ట్ వైజ్ చేయడం జరిగిందండి. ప్లేలిస్ట్ అనేది మనకి ఏరియా వైజ్గా ఉంటాయి, బడ్జెట్ వైజ్గా కూడా ప్లేలిస్ట్ చేయడం జరిగింది. మీకు నచ్చిన బడ్జెట్ వైజ్గా కానీ ఏరియా వైజ్గా కానీ ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చెక్ చేయండి. అక్కడి నుంచి మీరు మీ యొక్క నచ్చిన ప్రాపర్టీ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది వెంటిలేషన్ కోసం చూసుకోవచ్చు. నేచురల్ లైట్లో అయితే నేను వీడియో తీయడం జరిగింది. అలాగే ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లియర్గా చూసుకోవచ్చు. దీనికి క్వైట్ ఆపోజిట్గా మీకు కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇండియన్ స్టైల్లో అయితే ఇస్తారండి. ఇది మీకు మాస్టర్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. విండో వచ్చేసరికి మీకు స్లైడ్ గ్లాస్ విండోస్ అయితే ఇచ్చారండి. అలాగే ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అటాచ్డ్ వాష్రూమ్. వచ్చేసరికి మీకు వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇస్తారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్ కట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే టైల్స్ కూడా యూజ్ చేశారు. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. పెద్ద పార్కింగ్తో పాటు మీకు 2 BHK పోర్షన్ అయితే ఇచ్చారు. మీకు రెంట్స్ కూడా చాలా బాగా వస్తాయండి. ఇక్కడ 2 BHK వచ్చేసరికి మీకు 12,000 నుంచి 15,000 అనేది మీకు రెంట్స్ వస్తున్నాయి. ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది. అలాగే ఈ ఏరియాలో మీకు డ్రింకింగ్ వాటర్ కనెక్షన్, మంజీరా వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అవుట్ సైడ్ వాష్ ఏరియా మీరు చూసుకోవచ్చు. ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు మనం మూవ్ అవుతుంది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్కి అయితే మనం మూవ్ అవుతున్నాము. ఫస్ట్ ఫ్లోర్ మీకు 2 BHK స్పేసెస్ 2 BHK అయితే ఇవ్వడం జరిగింది. పెద్ద హాల్తో పాటు మీకు 2 BHK పోర్షన్ అయితే ఇచ్చారు. క్లియర్గా చూసుకుందాం మనం. అది కూడా క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేసి సేవ్ చేసుకోండి. మీకు ఫర్దర్గా మీరు వీడియో అనేది
మీకు లైక్డ్ దాంట్లో అయితే వస్తుందన్నమాట. మంచి ప్రాపర్టీ ఇది. అలాగే ఈ హౌస్ కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మెయిన్ డోర్ చూసుకోవచ్చు, మనకి ఇండియన్ టేక్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ కూడా మీకు సైడ్ వచ్చేసరికి గల్లీ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఇది వాష్ ఏరియా, మన హాల్ నుంచి బయటకు వచ్చే డోర్ అనమాట. ఇది వాష్ ఏరియా అండి. ఇది మనకు స్పేసియస్ హాల్ అయితే ఇచ్చారు. చూడండి మీరు, ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం మనకి విండో ఇచ్చారు. నేను నేచురల్ లైట్లో తీశాను, ఓన్లీ ఫాల్ సీలింగ్ లైట్స్ మాత్రమే యూజ్ చేశాను. గ్రానైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్లోరింగ్ కోసం. మనం డైనింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాము. ఇక్కడ కూడా మీకు పూజా రూమ్ అయితే సపరేట్ డోర్తో అయితే ఇవ్వడం జరిగింది. టీవీ యూనిట్ అనేది మీరు చూసుకోవచ్చు. సిమెంట్రిక్ ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటిని మీకు కబోర్డ్స్ కింద మార్చుకోవచ్చు. అలాగే డైనింగ్ ఏరియాలో వచ్చేసరికి మనకి సపరేట్ సింక్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. హ్యాండ్ వాష్ సింక్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా సిమెంట్రిక్ ర్యాక్స్ అయితే ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం పూజా రూమ్ సపరేట్ డోర్తో అయితే ఇచ్చారు. టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్ సైడ్ మూవ్ అయితే మనకి కిచెన్ అయితే ఉంటుంది. చాలా స్పేసియస్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. యూ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు. క్లియర్గా చూసుకోవచ్చు. టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సిమెట్రిక్ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నూట 50 గజాల్లో కట్టిన G+1 హౌస్ ఫ్రెండ్స్. ఇది 27/50 అయితే సైజ్ ఉంటుంది. స్లాబ్ ఏరియా వచ్చేసరికి 2600 SFT అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చేసరికి మీకు 1,70 lakhs అయితే కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసరికి మీకు బోడుప్పల్ అనే ఏరియాలో ఉంటుంది. హైదరాబాద్ సిటీలోని ఉప్పల్ మెట్రో స్టేషన్కి చాలా దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌసు. GHMC అప్రూవ్డ్ హౌస్. క్లియర్ టైటిల్, ఫుల్లీ LRS ప్లాట్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 100% క్లియర్ టైటిల్గా అయితే ఉంటుంది. బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అనమాట మీకు. ఫస్ట్ బెడ్రూమ్ అయితే మనం కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అలాగే సిమెంట్రిక్ ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూము. చాలా స్పేసియస్గా అయితే ఇచ్చారు. వెంటిలేషన్ మీరు చూడండి, నేచురల్ లైట్లోనే మీకు ఫుల్లీ వెంటిలేషన్ అయితే ఉంది. అంటే మనకు చుట్టూతో గ్యాప్ వదిలిపెట్టడం వల్ల వెంటిలేషన్ వస్తుందన్నమాట మీకు హౌస్కి. 100% వాస్తు ప్రకారంగా ఉన్న హౌస్ అండి ఇది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్. మీకు రెంట్స్ కూడా బాగా వస్తాయి. ఇక్కడ 2 BHK వచ్చేసరికి 12,000 నుంచి 15,000 వరకు మనకి మంత్లీ రెంట్ అయితే వస్తుంది. అటాచ్డ్ వాష్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ చూసాము. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ చూస్తుంటే కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇది పిల్లర్స్తో కట్టిన హౌస్ ఫ్రెండ్స్. ఇది మీరు దగ్గరికి వెళ్ళి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చూసుకోవచ్చు. ఇప్పటివరకు నేను లైక్ చేయకపోతే లైక్ చేసి ఈ వీడియోని సేవ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇమేజెస్ కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్లో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక టోటల్ టెరెస్ ఏరియా చూపించి ఈ వీడియో అయితే నేను క్లోజ్ చేస్తాను. మన ఛానల్లో ఆల్రెడీ నేను చెప్పినట్టుగా ప్రాపర్టీస్ అనేవి ప్లేలిస్ట్ వైజ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మీరు ప్లేలిస్ట్ వైజ్గా మీరు చెక్ చేసుకోవచ్చు. మీ రిక్వైర్మెంట్ ఉన్న ప్రాపర్టీని చూడొచ్చు. మీకు స్టెప్స్ కూడా బ్లాక్ కలర్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. స్టెయిన్లెస్ స్టీల్ ఐరన్ గ్రిల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రూఫ్ కూడా కవర్ చేయడం జరిగింది. పిల్లర్స్తో కట్టిన హౌస్ అనమాట. ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి. ఇది టోటల్ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్. కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. దానికి కాల్ చేసి మీరు లైవ్ విజిట్కి అయితే పెట్టుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రవర్తన మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై బై.